బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. అరుణకిరణజాలైరంజిత శావకాశ విధృతి జపపటీకా పుస్తకాభీతిహస్త ఇతరవరకరాజ్య పుల్లకల్లహార్హ సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరేర్దేవి నారాయణీ నమోస్తుతే. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా జనవరి 31వ తేదీ 2025 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి విధియ, పగలు 1:57 వరకు. సూర్యోదయం ఉదయం 6:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:07. నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 4:13 వరకు. యోగం వరీయాన్ యోగం పగలు 3:30 వరకు. కరణం కౌలవ కరణం పగలు 1:57 వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 12:47 వరకు. అమృత గడియలు రాత్రి 9:30 లగాయతు 11 గంటల వరకు. దుర్ముహూర్తం పగలు 9:07 లగాయతు 9:52 వరకు. తదుపరి దుర్ముహూర్తం పగలు 12:52 లగాయతు 1:37 వరకు. వర్జం పగలు 12:33 లగాయతు 2:02 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈ రోజు శ్రాద్ధ తిథి విధియా తదియ. ఈ 2 రోజుల్లో గతించిన పెద్దలకి ఈ రోజే శ్రాద్ధ కర్మం నిర్వర్తించాలి. మాఘమాస శుక్లపక్ష విధియ రోజు మరియు తదియ రోజు గతించిన పెద్దలు ఇరువురుకును ఈ రోజు మాత్రమే శ్రాద్ధ కర్మం నిర్వర్తించాలి. ఎందుకనగా ఈ రోజు విధియ 1:57 వరకు ఉంది. తదియ రేపు పగలు 11:37 వెళ్ళిపోతుంది కాబట్టి రేపు అపరాహ్నం వేళకి తదియ లేదు కాబట్టి విధియ రోజు మరణించిన పెద్దలకి తదియ రోజు మరణించిన పెద్దలకి ఈ రోజే శ్రాద్ధ కర్మం నిర్వర్తించాలి. తద్వారా పితృదేవత అనుగ్రహంతో మీ వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని, లలితా అమ్మవారిని, రాజరాజేశ్వరి దేవిని యథావిధిగా అంటే మీకు శక్తి కొలది మీ ఇష్టదైవమైన ఏ అమ్మవారినైనా పూజించడం ద్వారా అద్భుతమైన అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.